నా పేరు సుకన్య. మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు చిన్నత్తమ్మ వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు. అందరు వస్తున్నారు, ఫోటోలు దించుకొనే పోతున్నారు. మేము చూపెట్టినా మేము కూడా ఇట్లనే వీళ్ళ పరిస్థితి బాగాలేదని గూలిపోయి ఆ గూలిపోతే మీదకెళ్ళి వర్షం పడితే కూడా వర్షంలోనే పండుకున్నారు. కానీ ఎవ్వరు వచ్చి ₹1 కూడా హెల్ప్ చేయలేరు వాళ్ళకు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం కాంగ్రెస్ ఇవ్వలేదు, ఎవ్వరు ఇవ్వలేరు. ఆ కాంగ్రెస్ వాళ్ళు అయితే భుజాల మీద చేయలేసిండ్రు వీళ్ళకు, మీ పరిస్థితి బాగలేదు, మేము ఖచ్చితంగా మీకు చేస్తామని. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు కానీ ఇప్పటి వరకు కూడా చిన్న హెల్ప్ కూడా చేయలేదు వాళ్ళకు. పెన్షన్ కూడా రాలేదు సార్. ఆమె కాలు ఇంకోటి వాపు ఉంది, దొడ్డు కాలు ఉంది. పాపం ఇక గట్లనే బతుకుతారు ఇక అంతే. ఏం బాగాలేదు సార్, ఏం లేదు. మాకు కేసీఆర్ ఇచ్చినవి మంచిగా, మాకు 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ 10,000 అన్న పడుతుండే, అవి కూడా లేవు ఇప్పుడు. ఈ సార్ పుణ్యాన ఏం వేస్తున్నాడు, ఏం వేసిండని. వచ్చేసారి ఈయన నిలబడితే 10 ఓట్లు పడాయి ఆయనకు, రేవంత్ రెడ్డి సార్కు. కేసీఆర్కే పడతాయి, కేసీఆరే వస్తాడు ఇప్పుడు. కానీ కాంగ్రెస్ మాత్రం రాదు, కాంగ్రెస్ అస్సలు రాదు. ఏం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, ఏం రాదు. అందులో నిలబడ్డాలు కరెక్ట్ లేరు, వాళ్ళు కరెక్ట్ లేక ఇదంతా. ఆయన ఏం కరెక్ట్ ఉన్నాడు సార్, ఏం కరెక్ట్ లేదు. గుంపు మేస్త్రి అని పేరు పెట్టలేదా, ఆయన గుంపు మేస్త్రి లాగానే ఉన్నాడు. కరెక్ట్ లేడు సార్ ఆయన కరెక్ట్ ఉంటే ఈరోజు వీళ్ళ పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంటుండే. ఈ ఊళ్ళో మొత్తం వీళ్ళు ఇల్లు ఒకేలే ఉంది, ఇప్పుడు అందరు చూస్తున్నారు. మరి ఏందమ్మా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తుందట కదా ప్రభుత్వం, మీకు తెలుసా? ఏంటి సార్? కేటీఆర్ అంటే తెలుసు కదా. కేటీఆర్ తెలుసు. ఆయన అరెస్ట్ చేస్తారట, ఎందుకు? ఆయన ఎందుకు చేస్తాడు, ఆయన ఏం చేసిండు? ఏమో మరి రేవంత్ రెడ్డి చేస్తాడట. ఆయనకి ఎందుకు చేస్తాడు సార్? అభివృద్ధి ఏం చేయలేదు ఈ రాష్ట్రాన్ని, మొత్తం కేటీఆర్ డబ్బులు సంపాదించుకోండి అంటారు, అది నిజమేనా? ఏమో సార్, ఇక అంతదాకా మాకు తెలియదు. హైదరాబాద్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అట్లనే ఉండేనా? లేదు సార్, లేకుండే ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు అంటే కేసీఆర్ చేసిండు అట్లా, ఈయన చేయలేదు. ఈయన ద్వారా ఏం కాలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ద్వారా ఏమైంది? ఏం కాలేదు సార్ ఆయన ద్వారా. అన్ని కేసీఆర్ సార్ చేసినవి ఉన్నాయి. అంబేద్కర్ బొమ్మకు కనీసము ఆడ దండే లేదు, ఆడ ట్యాంక్ బండ్ మీద దండన నేసినరా సార్ కనీసం? తెలుసు, మాకెందుకు తెలియదు. మొత్తం టీవీ లేవా, ఫోన్లు లేవా, అన్ని ఉన్నాయి సార్. మేము అన్ని చూస్తాం. అస్సలు ఆయన మళ్ళీ సారి నిలబడితే ఆయన దెబ్బలన్నా తింటాడు, ఆయన ఏమన్నా చేస్తాడు. కానీ ఆయనకు మాత్రం 10 ఓట్లు పడాయి, 10 ఓట్లు అట్లా అనుకుంటున్నారు. కేసీఆర్ సార్ మీద పోటీ పడి గెలిపించిండ్రు ఈ ఆడేళ్ళు కూడా, కానీ మేము కేసీఆర్ సార్కే వేసినాం. ఓకే, మరి పెన్షన్ వస్తుందా? లేవ శాత కాకుండా అయినట్లు నాకు పెన్షన్ వస్తుంది. నాకు ఎంత వస్తుంది? అదే 200 వస్తుంది. 2,000 వస్తుంది. మరి ఎంత ఇస్తానండి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి? ఎంత వస్తుందో ఇస్తాడో ఏమో. 4,000 ఇస్తాడు కదా. ఇస్తానండి, కానీ ఆడిస్తారు సార్. ఓకే, బూటకం చెప్తున్నాడు. నువ్వు చేస్తామని భూమి ఇప్పిస్తామని, ఇల్లు కట్టిస్తామన్నాడు. అన్ని చెప్తున్నాడు, కానీ ఏం పని చేయకోసం మా ఊరికి వచ్చి ఏం చేయలేదు. ఎక్కడ కష్టం మీద బతుకుతుంది, కానీ ఒక పిషన్ వస్తుంది. ఇక ఇద్దరు మొగలు బతుకుతాం వస్తుంది. పెన్షన్ మీద పెన్షన్ 2,000 ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడేనా లేకుంటే రేవంత్ రెడ్డిదా? లేదు, కేసీఆర్ ఉన్నప్పుడే. మరి ఎట్లున్నది? నువ్వు చాలా మంది ముఖ్యమంత్రులను చూసుంటావు నీ వయసులో, మరి ఇప్పుడు ఎట్లున్నది ముఖ్యమంత్రి పాలన? ఉన్నది కదా సార్, ఏం చేస్తాం మరి. అంతా ఇటువంటి ముఖ్యమంత్రిని చూసినావు ఎప్పుడన్నా ఇట్లా? చూడలేదు. పెన్షన్లు ఇవ్వాలి మీకు, ఇల్లు ఇవ్వాలనా? అమ్మ ఇల్లు ఇస్తామన్నారు ఆశ చెప్పారు. ఆ ఇల్లు కూలిపోయి చూసారు, ఫోటో తీసుకుపోయారు. ఏం ఊరికైతే ఐటోళ్ళకి అవుతున్నాయి. ఈ కాలంలో కాకొచ్చేసారు. మాకైతే పేదోళ్ళం ఉన్నాము, గిట్ల ఉన్నాము, దీనిలో బట్టి చచ్చిపోతున్నాం. ఏం చేస్తాం? భూమి ఎక్కడి కానీ మనిషికి 6 గుంటలు ఉన్నది. మరి 6 గుంటలకు అప్పుడు రైతు బంధు పైసలు పడుతుండేనా నీకు? పడుతుంది. ఇప్పుడు పడుతున్నాయా? ఇప్పుడు పడకొచ్చినాయి. ఆ పింఛన్ పైన వస్తాయి నాకు ఒక్కడిని. ఆ పింఛన్ మీద బతుకుతుంది 2 ఆడమగలు. ఆమె కాళ్ళు నొప్పి మెట్టుతోటుగా మూలకు